హాయ్ హలో వెల్కమ్ టు 60. పండుగ, పెళ్లి, శుభకార్యాలు, విజయం ఇలా ఏ సంతోషకరమైన సందర్భం వచ్చినా సరే ముందుగా గుర్తుకొచ్చేది తీపి పదార్థం. నోరు తీపి చేయడానికి అందుబాటులో ఏది లేకపోతే కనీసం పంచదారతోనైనా నోరు తీపి చేస్తారు. రోజుల్లో పంచదారను రకరకాలుగా వినియోగిస్తూనే ఉంటారు. తమ రోజువారీ దినచర్యలను చక్కెరతో ప్రారంభిస్తారు. అదే విధంగా రాత్రిని స్వీటుతో ముగిస్తారు. ఎక్కువ మంది రోజు మొదలు పెట్టేది పంచదారతో చేసిన టీ. రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఎక్కువగా వైట్ షుగర్ ని ఉపయోగించడం సర్వసాధారణం. అయితే కొంతమంది బ్రౌన్ షుగర్ ని ఉపయోగించడానికి ఇష్టపడతారు. గోధుమ, తెలుపు, చక్కెర రెండు చెరుకు రసం నుండి తయారు చేస్తారు. చెరుకు రసం నుండి నీరు, మలినాలను తొలగించిన తర్వాత మిగిలిపోయిన సూక్రోస్ కి చెందిన క్రిస్టల్ రూపాన్ని తెల్ల చక్కెర అంటారు. ఇది ఫిల్టర్ చేయబడిన షుగర్. వాస్తవానికి సుక్రోజ్ అనేది మొక్కలలో సహజంగా కనిపించే ఒక మూలకం. ఇందులో 50% గ్లూకోజ్, 50% ఫ్రక్టోజ్లు ఉంటాయి. బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ ఏది ఆరోగ్యానికి మంచిదనే విషయంలోకి వెళ్తే పోషకాల విలువలను పరిగణలోకి తీసుకుంటే తెల్ల చక్కెర కంటే బ్రౌన్ షుగర్ ఆరోగ్యకరమైనది. ఎందుకంటే తెల్ల పంచదార కంటే బ్రౌన్ షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. బ్రౌన్ షుగర్ ప్రాసెస్ విషయంలోకి వెళ్తే ఇది ప్రాసెస్ చేయని చక్కెర. ఇందులో మోలాసిస్ ఉంటుంది. దీని కారణంగా దీని రంగు ఇసుక లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. బ్రౌన్ షుగర్ ను బెల్లం కలిపి తయారు చేస్తారు. అయితే వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ రెండింటిని రుచిలో కొంత తేడా ఉంటుంది. అంతేకాదు బ్రౌన్ షుగర్ మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇది వంటల రుచిని పెంచుతుంది. అంతేకాకుండా తెల్ల చక్కెరతో పోలిస్తే ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే బ్రౌన్ షుగర్ ఒక వ్యక్తికి చాలా మంచిది, ఆరోగ్యకరమైన ఎంపిక. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.